తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు అనేక జరిగినటువంటి పరిస్థితుల తర్వాత నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక ఇవాళ జరిగింది. అయితే ఏదైతే అధిక బలం సీట్లు ఉన్నటువంటి వైసీపీ నుంచి ఇవాళ డిప్యూటీ మేయర్ పీఠం టీడీపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశం సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు భూమన అభినయ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక ఏదైతే ఫోరం లేదనేసి వాయిదా పడి ఇవాళ జరిగింది. అయితే అధిక శాతం కార్పొరేటర్లు మీ సంఖ్య అయినప్పటికీ సీటు కూటమి సభ్యులు కైవసం చేసుకోవడం దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? జరిగినటువంటి పరిస్థితులు కూడా దీన్ని ఏ రకంగా చూడాలి? నైతికంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించిందన్న విషయం ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు. దానికి కారణం నిన్న ఓటింగ్ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం 27. మొత్తంగా 50 ఓట్లు ఉన్నటువంటి కార్పొరేషన్లో, అంటే ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి 50 మందిని, 27 మంది ఇక్కడి నుంచి బయలుదేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని అనుకుంటే నలుగురిని రోడ్డులోనే బస్సు ఆపి కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఎంత డ్రామా ఆడినారో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఒకే చోట వాళ్ళను కొట్టి బెదిరించి మేము సేఫ్గానే ఉండం, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు అన్న వీడియోలు బయటికి రావడం, ఇవన్నీ కూడా ఒకే ఒక సభ్యుడు ఉన్నటువంటి టీడీపీని గెలిపించడం కోసం కూటమి నాయకులు అందరూ ఏకమై అధికార యంత్రాంగం అంతా కూడా తిరుపతి మీదే దృష్టి కేంద్రీకరించిన కేవలం 5 ఓట్లతో మాత్రమే బయటపడగలిగారు. అది కూడా ఆ ఓటింగ్ అయిన మరుక్షణమే ఎవరైతే కిడ్నాప్ కాబడి వాళ్ళ బలవంతం మేరకు చేతులు ఎత్తారో ఆ కార్పొరేటర్లు వచ్చి క్షమించండి అన్న, మేమేం చేయలేని పరిస్థితి, మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని, మా ఆస్తుల్ని ధ్వంసం చేస్తామని మమ్మల్ని కొట్టి దుర్భాషలాడి, ఎవడో అసలు మా వయసులో సగం ఉండేటటువంటి పిల్లోళ్లతో మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించి మమ్మల్ని మానసికంగా కుంగదీసి చేతులు ఎత్తిచ్చారే తప్ప మేము జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ద్రోహం చేసేటటువంటి వాళ్ళం కాదు అని ఏడ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం. వీళ్ళెవరిని మేము బతిమలాడి తీసుకురాలేదు. వాళ్ళంతా పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. ఏదైతే ఇవాళ ఎవరైతే నాన్నగారి దగ్గరికి వచ్చినటువంటి కార్పొరేటర్ అంతా కూడా అక్కడ ఓటేసి ఇక్కడ రావడం అనేది కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది. దీన్ని అసలు ఏ రకంగా చూడాలంట? అంటే ఏ మనిషికైనా ప్రాణం మీద మమకారం ఉంటుంది. నీ ప్రాణమే తీసేస్తామని తర్వాత వాళ్ళు ఎంత భయానికి లోనంటారో ఆలోచించండి. నిన్నటి వరకు మా వాళ్ళు ఈరోజు వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ఓటేయించినంత మాత్రాన మా వాళ్ళు కాదు అని చెప్పి మేము అనలేంగా. వాళ్ళ పట్ల మాకు కూడా ప్రేమ ఉంటుందిగా. ఎన్నిక పోయితే పోయింది, కానీ మేము మనుషుల్ని దూరం చేసుకోవాలని అనుకోలేదు. ఎటు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఈ ఎన్నికల్లో ఎలాంటి కుటిల ప్రయత్నాన్నైనా చేసి గెలుస్తుందన్న విషయం మాకు తెలుసు. కానీ మేము మనుషుల్ని పోగొట్టుకోకూడదని అనుకున్నాం. మా క్యాడర్కి అండగా నిలబడాలనుకున్నాం. ఈ రోజున ఈ ఎన్నిక ఓడిపోయినా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి అంతా కూడా ఒక బలమైనటువంటి స్టేట్మెంట్ని ఇచ్చినటువంటి వాళ్ళందరం. 8 నెలలే గడిచాయి, ఎన్నికలు అయిపోయి 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాకలు తీరినటువంటి నాయకులందరూ పార్టీని విడిచి వెళుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఉక్కు సంకల్పమే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైన నాయకులకి ఉంది అని ఈరోజు మేము చాటి చెప్పగలిగినాం. ఈ ఒక్క ఉదాహరణతో రేపు పొద్దున టీడీపీ కూటమి నాయకులు చేసేటటువంటి అరాచకాల పైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ గొంతును విప్పే రోజు రాబోతున్నాయి. దానికి నాంది పలికినటువంటి నియోజకవర్గం తిరుపతి అయినందుకు, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ అయినందుకు నేను గర్వపడుతున్నాను. అంటే మీరు ఇలా చెప్తున్నారు. అయితే ప్రధానంగా మాకు ఓటేసిన వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశ చూసే వాళ్ళంతా వచ్చారు. ఏదైతే వ్యతిరేకత ఏదైతే కరుణాకర్ రెడ్డి మీద వ్యతిరేకంతో వాళ్ళు చేసిన అరాచకాలు భరించలేక మా దగ్గరికి వచ్చారంటూ కూటమి నేతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మంచిదే, 8 నెలలు గడిచాయి. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటో కళ్ళకు కట్టినట్టుగా మనం రోజు చూస్తున్నాం.
ఈరోజు ఈ 8 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? ఏం చేయగలిగారు? ఇంకా 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు, తిరుపతికి మణిహారాల్లాగా ఉండాల్సినటువంటి రోడ్లను ఒక్కటంటే ఒక్కటి కూడా మొదలు పెట్టలేదు. శానిటేషన్ చండాలంగా ఉంది. శానిటేషన్ సమస్యకు ఏకైక పరిష్కారం అదనంగా పారిశుద్ధ్య కార్మికులు నియమించుకోవడమే. ఆ శక్తి కార్పొరేషన్కి లేదు. దానికోసం అని చెప్పి టీటీడీని ఒప్పించి మేము 2500 మందిని ఎక్స్ట్రాగా కేటాయించుకుంటే దాన్ని కోర్టులో వేసి నిలిపేసినటువంటి నేత మీ కూటమిలో లేడా? ఈరోజు ప్రభుత్వ పదవిని అనుభవించడం లేదా? మీరేం చేస్తున్నారు? ఊరికే వస్తున్నారు, మాటలు చెప్తున్నారు, పోతున్నారు తప్ప మీకు తిరుపతి అభివృద్ధి మీద చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ పార్టీకే మీరు చేతల్లో చూపుంటారు. రాజకీయ నాయకులందరూ మాటలు చెప్తూ ఉంటారు. మేము మాటలు చెప్పడం కన్నా కూడా యాక్షన్స్కి ఎక్కువ విలువ ఇచ్చడం, చేసి చూపించాం. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో అభివృద్ధి చేసి చూపెట్టింది. ఏదో కరుణాకర్ రెడ్డి నిర్బంధం కారణంగానో కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసి మాకేదో గౌరవించిందని చెప్పేటటువంటి మాటల్ని నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. ఇప్పటికన్నా కాస్త నిజాలు మాట్లాడండి. మీకు అధికారం పైన ఉన్నటువంటి మమకారంతో పోయారు తప్ప మీకు విలువలు కానీ ఇలాంటివి ఏవి లేవు. వాటికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారన్నటువంటి విషయం ప్రజలందరూ చూసి నవ్వుకుంటున్నారు. ప్రధానంగా ఇవాళ ఏదైతే డిప్యూటీ మేయర్ పీఠాన్ని తగ్గించుకున్నారో కూటమి ప్రభుత్వం, అయితే ఈ మెజార్టీ రేపు ఏదైతే మేయర్ పీఠాన్ని కూడా అవిశ్వాసం పెట్టి అలాంటిది ఏదైనా చర్యలు పాల్పడితే అప్పుడు మీరు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? నేను కేడర్కి అంతా ఈరోజు ఒకే మాట చెప్పాను. ఈరోజు మనం ఒక కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టాం. మరిన్ని పోరాటాలు మనం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని. నిజమే, సంఖ్యాబలంగా ఈరోజు వాళ్ళు మేము అధికంగా ఉన్నామని నిరూపించుకోగలిగారు. రేపొద్దున మేయర్ని దింపేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చును. కానీ ఒక మాట నిజం, శిరీష గారి లాంటి సౌమ్యురాలైనటువంటి మహిళను తిరుపతి నగరం మళ్ళీ మేయర్గా పొందేటటువంటి అవకాశం లేనే లేదు. చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకోబోయేటటువంటి వ్యక్తి. ఆవిడని దించి పాపం మూట కట్టుకొని ఎవరు మేయర్ అవుతారో కూడా మీకు తెలుసు. అంత దరిద్రం తిరుపతికి పట్టలేదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువ పోరాటమే చేస్తాం. మా నుంచి దూరమైనటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి ప్రేమతో దగ్గరికి తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. మేయర్ శిరీష గారి పదవికి ఎటువంటి ఆటంకం రాకుండా చేసేటటువంటి బాధ్యత నాదేనన్న విషయం కూడా నేను చెప్తున్నాను. ప్రధానంగా ఇవాళ చూసుకున్నట్టు ఓటింగ్లో ఏదైతే ఈ విప్ సంబంధించి మాకు 1 అవర్ ముందుగా అక్కడ మాకు విప్ ఆదేశాలు తెలియపరచుండాలి అనేసి కూడా ఎన్నికల అధికారి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే మేము దీని మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా ఎంపీ గారు తెలియజేశారు. మీరు ఈ యొక్క జరిగినటువంటి పరిణామం ఏదో ఓవరాల్గా మీరు లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే విప్ జారీ చేయాలన్నటువంటి ఆలోచన మాకు ఉండే. ఓటింగ్ 3వ తారీఖు అయితే 2వ తారీఖునే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి శుభం బన్సాల్ గారికి విప్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేశాం. మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లకు నేరుగా బై హ్యాండ్ ఇవ్వడం జరిగింది. రిసీవ్డ్ కాపీస్ని కూడా తీసుకున్నాం. ఇక మాతో టచ్లో లేనటువంటి వాళ్ళను మేము సంప్రదించి ఒకవేళ ఇచ్చిన వాళ్ళు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా విప్ ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ రెడ్డి గారి వాట్సాప్ నెంబర్ నుంచి వీళ్ళందరికీ ఆ విప్ కాపీ పంపించాం. వాటి ప్రింట్అవుట్స్ కూడా మేము తీసుకున్నాం. అంటే వాళ్ళ ఎరుకలకు ఈ విప్ జారీ చేసినటువంటి సంగతిని మేము ఉంచాం. కాబట్టి లీగల్గా దీంట్లో నెగ్గేందుకు కావాల్సినటువంటి అన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఈసీ తలుపు తట్టబోతున్నాం. కోర్టుకు కూడా ఆశ్రయించాలనుకుంటున్నాం. పార్టీ నిర్ణయాన్ని కాదని ఈరోజు అవతలి పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళపైన వేటు పడేటటువంటి దిశగా మా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే వైసీపీ పార్టీ
సింబల్లో గెలిచి వారంతా కూడా ఏదైతే ఓటింగ్లో వెళ్ళడంతో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా వేటు వేసే విధంగా అదే రకంగా లీగల్గా ఏదైతే ప్రొసీడ్ అవ్వాలో ఆ రకంగా మేము ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాము. ప్రతి ఒక్క కార్యకర్తకు మేము అండగా ఉంటాము. మేము జరిగినటువంటి ఈ ఎన్నిక మా రాష్ట్రంలో ఒక వైసీపీకి ఒక ఊపు నించింది. ఒక కార్యకర్తలు ఒక భరోసా నింపే విధంగా అయితే ఖచ్చితంగా మేము అంత పోరాటం చేశాము. వాళ్ళు గద్దె దింపుతారని తెలుసు. వారు రాబోయే రోజుల్లో మరింత కుట్రలు చేస్తారు కూటమి నేతలని కూడా మేము గ్రహించాం. అయితే మేము ఎప్పుడే ఏ క్షణమైనా కానీ పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి నేతలు చేసింది ఏమీ లేదంటూ కూడా అభినయ్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఇవాళ జరిగినటువంటి ఈ ఎన్నిక మీద కూడా ఖచ్చితంగా తిరుపతి అభివృద్ధికి చేసింది ఉంది అంటే అది కేవలం భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేసిందే తప్ప కూటమి ప్రభుత్వం ఏం చేసింది లేదంటూ కూడా భూమన అభినయ్ రెడ్డి అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.